గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న దేశం. అలాంటి రంగాల్లో క్రీడా రంగం ఒకటి. క్రీడల్లో మన దేశ పతాకాన్ని వినువీధిలో ఎగరవేసిన వారు ఎందరో. వారిలో కొందరు ధ్యాన్ చంద్, హాకీ మాంత్రికుడు. హిట్లర్ లాంటి వాడు నా దేశం తరపున ఆడమంటే ఆడనని చెప్పిన గొప్ప దేశభక్తుడు. సచిన్ టెండూల్కర్, క్రికెట్ దేవుడు. విశ్వనాథన్ ఆనంద్, చెస్ మహారాజు. లియాండర్ పేస్, మహేష్ భూపతి. భారత టెన్నిస్ కి 2 కళ్ళు. కరణం మల్లేశ్వరి, ఒలింపిక్స్ లో బరువునెత్తి భారత్ పరువు నిలిపిన మహిళ. గగన్ నారంగ్, కామన్వెల్త్ లో 4 స్వర్ణాలు సాధించిన షూటర్. సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ లో వరల్డ్ నంబర్ 1 స్థానానికి దూసుకుపోతున్న మహిళ. వీళ్లందరూ ఇప్పటి వరకు దేశానికి పేరు తెచ్చిన వాళ్ళు. ఇప్పుడు మీరు చూడబోయేవాళ్లు భవిష్యత్తులో పేరు తేవాలనుకుంటున్న వాళ్ళు. శ్రీను, సంటి, పండు. వీళ్ల ముగ్గురి శ్వాస, ధ్యాస, ఆశ అన్నీ ఒకే ఆట మీద. గ్లోబ్ మీదున్న అన్ని దేశాల్లో ఎక్కువ దేశాల్లో ఆడే ఆట ఫుట్బాల్. అందులో ఎప్పటికైనా ఇండియా పేరు నిలబెట్టాలని, అందుకోసం జాతీయ జట్టులో స్థానం సంపాదించాలన్నదే వీళ్ల గోల్. ఏంటి ఇడు మెక్కేసి వెళ్ళిపోతున్నట్టున్నాడు అప్పుడు. ఏంట్రా కొబ్బరి పచ్చడి పట్రా. ఎరా అట్లో పచ్చడి నంచు తింటున్నావా, పచ్చడిలో అట్లు నంచు తింటున్నావా? ఎందులో ఏది నంచుకుంటే ఏంట్రా, డబ్బులు ఇస్తున్నాం కదరా. ఇచ్చావులే, అప్పుడు ఎప్పుడో నీ కూతురు సమత అయినప్పుడు ఇచ్చావు. అది పెళ్ళే కాపురానికి కూడా వెళ్ళిపోయింది, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. ఇస్తాంలేవో, ఊరు రోజులు వెళ్ళిపోతావేంటి? నువ్వు ఊరు వదిలి పోవురా. నీలాంటి వాళ్ళు 10 మంది తగిలితే నేను పోవాలి ఊరు వదిలి. అల్లం జీలకర్ర ఎక్కువేసి మంచి పెసరట్ వేసుకో. ఏమే పెసరట్ వేసుకో. ఏం బాబురా, పండగ సీజన్ కదా, వ్యాపారం ఎలా ఉంది ఏంటి? ఏం చెప్పమంటావురా, ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెరికాటన్ క్లాత్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది. అవును. ఈ రెడీమేడ్ షాపులు వచ్చిన తర్వాత ఏది కొట్టు చీకటి జాకెట్ ముక్కలాగా మరీ అయిపోయింది. సర్లేరా, బిజినెస్ అన్నాక ఎత్తు పొలాలు తప్పవు కదా. కరెక్టేరా, కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తలేదా? వెళ్తదిలేరా, ఎదవలకు కూడా ఏదో టైం వస్తుందని బెమ్మంగారు ఎప్పుడో చెప్పారు కదా. ఏమే ఇడ్లీ రేకులు 4 ఉన్నాయి, 5వ తేదీ. శత్రువుని చెండాడే ధీరుడు, శతద్రు వంశ యోధుడు కాల భైరవ. నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణం వేయాలి, సరేనా? మేమేసినప్పుడు నువ్వు అడ్డు పెట్టుకోవచ్చుగా. ఈ కాలభైరవికి అడ్డు చెప్తే గోదావరిలో గెంటుతా. చెప్పింది చేయండి, వెయ్యండి. ఏంట్రా వెయ్యట్లేదు, ఏమైంది? నానా
ఏ రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా? స్కూల్ కు రెడీ అవటం మానేసి ఇక్కడ మగధీర ఆటలాడుతున్నావా? ఇవ్వ అది కాదు నాన్న. నోర్మోయ్! ఇంకెప్పుడైనా ఇట్లే రేపు తీసుకొచ్చే మగధీర యుగధీర ఆటలాడేవనుకో చెట్టి ఇప్పేసి ఏడేడు పెనం మీద కూర్చోబెట్టేస్తారు అంతే. రెడీ అవ్వు. సరే నాన్న, నేను చూసుకుంటా. ఆడుతున్న నా ఆటని ఆపేశానని విర్రవీగుతున్నారా మా నాన్న. కానీ ఆయనకి తెలీదు నేను మాట వినని మొండివాడినని. ఆగిపోయిన నా ఆటని మళ్ళీ ఆడుకోవడానికి స్కూల్ తలుపులు తెరుచుకొని మళ్ళీ వస్తాడ్రా భైరవా. ఎలా రెడీ అవుతున్నావా? కనిపెట్టేశాడే. సీను, ఇవిగో పాలు. అబ్బా ఈ రోజు కూడా పాలేనా? బూస్ట్ కొనమని ఎప్పటి నుంచి అడుగుతున్నానమ్మా. అడుగుతావురా, ఎందుకు అడగు? నువ్వు అడిగినవన్నీ కొనివ్వడానికి మీ నాన్న నేను జిల్లా కలెక్టర్ కాదురా, పోస్ట్ మాస్టర్. అయినా వాటన్నిటికన్నా పాలే మంచివిరా. ఏం కాదు, టీవీలో సచిన్ ని చూడు, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తాడు. అవర్ ఎనర్జీ. ఆ సచిన్ ఏం పోయిందిరా, డబ్బులు తీసుకుని ఏమైనా చెప్తాడు. ఆయన బూస్ట్ తాగిన వాళ్ళందరూ సచిన్ టెండూల్కర్లు, లక్ష దోని వాళ్ళందరూ ఐశ్వర్యరాయలు అయిపోతే మీ అమ్మ ఇప్పుడు ఐశ్వర్యరాయ్ అయిపోయింది. నేనే ఐశ్వర్యరాయనైతే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని? వెళ్ళి అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకునేదాన్ని. అబ్బో విశ్వనాథం గారు వస్తున్నానండి. కార్డు ముక్క ఒకటి ఇవ్వండి. స్వామి, నీ దయతో మా నానిచ్చిన 10 ఎకరాల్ని 100 ఎకరాలు చేశాను. ఇంకొంచెం దయ చూపించి ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు చేసావనుకో, ఎకరానికి 1000 చొప్పున ₹1,00,000 నీ ఉండిలో వేసేస్తాను. నాన్న, ఎకరానికి 1000 చెప్పినా ₹1,00,000 కాదు, 10 లక్షలు అవుతుంది. 10 లక్షలా? లెక్కేసుకోకుండా మొక్కేశాను రా. బాగా అయింది. దేవుడితో బేరాలాడితే ఇలాగే ఉంటుంది. అయినా ఉన్న ఎకరాలు చాలవా? ఓ స్పీచ్ మొహమా, ఈ లోకంలో మనిషి ఇక చాలు అనుకోనిది ఒకటి ఉంది, అదే ఆస్తి. ఎవడన్నా గుండె మీద చేసుకుని చెప్పమను, నాకున్నది నాకు చాలు, ఇక సంపాదించను అని చెప్పరు, చెప్పలేరు. అందరూ మీకులాగే ఉంటారు మరి. ఉన్నదాంతో సంతృప్తి చెందేవాళ్ళు లేరు. తలపాక చుట్టుకోవడం చేతకాక తలంకరు అన్నాడంటే వెనకడకొకడు. సంపాదించడం చేతకానోళ్లే సంతృప్తి చెందాం అంటారు. అయినా మీతో వాదించడం నాది బుద్ధి తక్కువ. రారా పండు, పాలు తాగుదు గాని. పోండి పోండి. భద్రం గారు, భద్రం గారు ఎక్కడున్నారండి బాబు? ఎక్కడున్నానా? డ్రమ్ లోపల ఉన్నారేటండి బాబు? ఏం లేదురా, డ్రమ్ముకి సిల్లు పడింది. మరి కారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా, అందుకే చూస్తా. సామాన్ అంతా తెచ్చేసానండి. తెచ్చేసావా? ఎందుకు తెచ్చేసావు? మీ ఇంట్లోనే ఉంచేసుకోలేకపోయావు ఏంటండి? లేకపోతే ఎట్లా తీసుకెళ్లిన సామాన్లు తీసుకురా వేటే. అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయండి. ఒక చెంచా పోయింది. అయితే ఒక్క చెంచా పోయిందా? అలాగా, అయితే ఒక ₹10 ఇచ్చే. ఒక్క చెంచా కదండి? ఒక్కటేనా? ఏరా, నొప్పెట్టిందా? నేను పీకింది ఒక్క ఎంట్రకే కదరా. నొప్పడుతుంది కదండి. మరి ఒక చెంచాయే కదరా. నేను ప్రతిదీ భద్రంగా చూసుకుంటాననే మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడు. అర్థమైందా? అంచేత ఓ ₹10 ఇచ్చే. తల్లి తల్లి, ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చే. వెళ్ళలేదు. స్కూల్ టైం అవుతుంటే ఏవో పిచ్చి బొమ్మలు కట్ చేస్తూ కూర్చున్నావేమిట్రా? పిచ్చి బొమ్మలు కావు, ప్రభాస్ బొమ్మలు. ఏవో బొమ్మలే, త్వరగా రెడీ అవ్వు. అమ్మ నాన్ని డబ్బులు ఇమ్మన్నాడే. ఎరా సూరి, తెగ చదివేస్తున్నారండి. కొన్ని ప్రశ్నలు రాలేదురా. నీకు అన్ని వచ్చేసినాయంట్రా? నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా, కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు. మరి పరీక్షలు రాస్తావురా? నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు. చదువుల తల్లి పార్వతి కాదు, సరస్వతి కదా. ఆ ముక్క నాకు కూడా తెలుసురా. నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు, ఆ చదువుల తల్లి పార్వతి గురించి. రే, ఇది పట్టుకోరా. ఇప్పుడు చూడు. హాయ్ పారు. ఏ కిట్టు, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని? సరే కోపడుకో. రాత్రి చదివావా? లేదు. లేదా? ఎందుకే? రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే చదవవా? కవిత పట్టుకొని చదవాలి. అది లేకపోతే టార్చ్ లైట్ పట్టుకొని చదవాలి. అసలు చదవకపోతే ఎలా? నిన్ను నమ్ముకొని ఒకడున్నాడు, వాడిని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీ గుర్తుండాలి కదా. ఇదిగో చూడు, ఈ లోకంలో నాకు చూడ్డానికి నచ్చేవి 2 ఒకటి మగధీర సినిమా,
ఇంకోటి నువ్వు రాసిన పేపర్. ఆ రెండో దాన్ని చూడకుండా చేసావేంటే? నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. రాత్రి చదవపోయినా ఇంతకుముందు చదివిన గుర్తుందిలే. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా. తెలివి తక్కువ చదువుతాడు, తెలివినవాడు కాపీ కొడతాడు. నా దారి కాపీ కొట్టే దారి. పేపర్ చూపించే. ఎగ్జామ్ రాయి. అది క్వశ్చన్ పేపర్ రా. సారీ సిస్టర్. పారు ఏంటి పేపర్ పారు. పేపర్ ఇవే. పేపర్ చూడు. ఏంటి నన్ను రాయనివా? పేపర్